నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు హైదరాబాద్ సిగలోకి మరో పైవంతెన నేడు ఓవైసీ మధ్యాని కూడలి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇవాల్టి నుంచే ఖాతాల్లోకి రైతు బంధు సాయం ఎకరా నుంచి ప్రారంభించి 10 రోజుల్లో అందరికీ జమ ఆయిల్ పామ్ సాగుపై హైటెక్స్ లో నేడు జాతీయ సదస్సు హాజరు కానున్న 9 రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు తెల్లవారుజామున రాష్ట్రంలో పలు చోట్ల నెత్తురోడిన రోడ్లు 3 దుర్మరణం మరో 3కి గాయాలు దేశంలో మరో 2 కరోనా టీకాలకు మార్గం సుగమం సీరం బయాలజికల్ ఈ సంస్థ తయారీ టీకాలకు పచ్చజెండా విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరానికి అంతే స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి హంగులు అద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఆర్డీపీతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాక పైవంతెనలు అండర్ పాస్ల నిర్మాణంతో పలు ప్రాంతాల రూపురేఖల్నే మారుస్తోంది అటువంటి మరో కలికితురాయి హైదరాబాద్ నగర సిగలో చేరేందుకు సిద్ధమైంది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓవైసీ మిధాని జంక్షన్లలో నిర్మాణమైన పైవంతెన్ను కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా పైవంతెనలు అండర్ పాస్లు నిర్మిస్తూ వస్తోంది జీహెచ్ఎంసీ. ఇందులో భాగంగా ఓవైసీ కూడలి వద్ద నిర్మించిన ఈ పైవంతెనను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. 80 కోట్ల వ్యయంతో దాదాపు కిలోమీటర్న్నర పొడవు గల ఈ పైవంతెన అందుబాటులోకి రావడం వల్ల ఇక్కడి స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి పరిష్కారం లభించనుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ పైవంతెన నిర్మాణాన్ని 2018లో చేపట్టారు. 63 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమై 2.5 ఏళ్ల కాలంలో పూర్తయిన ఈ ప్రాజెక్టుకు 80 కోట్ల వ్యయమైంది. డిఆర్డీఎల్ మిధాని కూడల్ నుంచి ప్రారంభమయ్యే ఈ పైవంతెన 1.365 కిలోమీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పుతో 3 వరుసల వంతెనగా నిర్మితమైంది. మెహదీపట్నం, చాంద్రాయనగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు ఈ పైవంతెన ద్వారా మందమల్లమ, సంతోష్ నగర్, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ద్వారా చాంద్రాయనగుట్ట, కర్మన్ ఘాట్ మార్గాల గుండా వెళ్లే వాహనదారులకు ఇంధన వ్యయం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని హర్షం వ్యక్తమవుతోంది. జల్దీ అంటే ఒక పెట్రోల్ సేవ్ కావచ్చు, తొందరగా హెవీ ట్రాఫిక్ లేకుండా స్పీడ్లో వెళ్ళిపోవడానికి, తొందరగా జర్నీ చేయడానికి అనుకూలంగా ఉంది. ఇంతకుముందు ఎల్బీ నగర్కి వెళ్ళాలంటే మినిమం 1 అవర్ అండ్ హాఫ్ టైం పట్టేది. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 20 మినిట్స్లో అలా విధంగా వెళ్ళిపోవచ్చు. చాలా ప్రమాదాలకు కూడా మీది సేఫ్ ప్లేస్. బెనిఫిషరీ ఐటీ పీపుల్కి ఇక్కడ నుంచి అటు గచ్చిబౌలి పోవాలంటే ఈగా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన చాంద్రాయనగుట్ట నుంచి పిసల్ బండ ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న సంస్థలన్నిటికి కూడా ఇది పనికొస్తుంది. यहाँ से करमनगढ़ के लिए कम से कम 15-20 मिनट के अंदर चले आ सकते। अभी पहले तो 1 घंटा 1.5 घंटा लगता था। मैदानी बस डिपो से जो जने चढ़ रहे वो मंदामल्लमा के लिए जाने के लिए ट्रैफिक है वो कुछ भी नहीं रहेगा, सीधा चले जाएंगे। पहले बोले तो यहाँ से नीचे से ही जाना पड़ेगा, ट्रैफिक बहुत जाम हो रहा था पहले। अभी ये फ्लाईओवर चालू होने से मंदामल्लमा को जाने ईजी प्रॉब्लम नहीं रह रहा। अभी
कम से कम 10 से 15 मिनट लगता था ट्रैफिक की वजह से। एक्सीडेंट भी बहुत हो रहे थे यहाँ पे, टू व्हीलर ऑटो वाले का एक्सीडेंट होते रहते थे। अब ब्रिज पड़ने के बाद जरा कम होंगे इंशाल्लाह। हम ब्रिज के वजह से और ये ओपन कब होता वो देख रहे हैं। ఈ మార్గంలో ప్రస్తుత రద్దీ సమయంలో గంటకు 11,000 పైచీలకు వాహనాల రాకపోకలు సాగిస్తుండగా 2030 కల్లా 17,000 పైచీలకు వాహనాలు తిరుగుతాయని అంచనా వేశారు. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ చిక్కులు ఎదురుకాకుండా ఈ పైవంతన దోహదపడుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నగరం తూర్పు ప్రాంతానికి పాత బస్తీకి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విస్తృత ప్రాధాన్యమున్న ఈ ఫ్లైఓవర్ ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నగర మేయర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. డిఆర్డీఎల్ మితాని కూడలి వద్ద ప్రారంభమై మందమల్లమ్మ కూడలికి కూతవేటు దూరంలో ముగియనున్న ఈ ఫ్లైఓవర్ దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చాక అటు సాగర్ వైపు, ఎల్బీ నగర్, సంతోష్ నగర్, మందమల్లమ్మ వైపు వెళ్లే వాహనదారుల కష్టాలతో పాటు డిఆర్డీఎల్, డిఆర్డీఓ, ఏఎస్ఎల్ వంటి రక్షణ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించనుంది. కెమెరామెన్ నరేందర్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. గ్రామ పంచాయతీల అనుమతులతో పుర నగరపాలక సంస్థల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో టీఎస్ బీపాస్ను దేశంలో ఆదర్శంగా నిలిచేలా వ్యవస్థ రూపొందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్దేశించారు. గ్రామ పంచాయతీల అనుమతులు తీసుకుని పుర నగరపాలక సంస్థల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని సర్కార్ ఆదేశించింది. కరీంనగర్ నగరపాలిక, లక్షెట్టిపేట, బోడుప్పల్, తుర్కయాంజల్, నిజాంపేట, మణికొండ పురపాలికల పరిధిలో నిర్మాణాలపై ప్రత్యేక సర్వే చేసి నిబంధనలు ఉల్లంఘించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని పురపాలక కమిషనర్లు, అదనపు కలెక్టర్లకు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీల అనుమతులతో గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 2 అంతస్తుల వరకే నిర్మించాలన్నారు. అదనంగా నిర్మించుకోవాలంటే విధిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఉల్లంఘనలను ఉపేక్షించొద్దన్న కేటీఆర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో టీఎస్ బీపాస్ ను దేశంలో ఆదర్శంగా నిలిచేలా వ్యవస్థను రూపొందించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. వివిధ పురపాలికల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులతో ఆరా తీశారు. భవన నిర్మాణ అనుమతుల కోసం తీసుకువచ్చిన టీఎస్ బీపాస్ అమల్లో మొదట కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ క్రమంగా బలోపేతం చేశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నారని చెప్పారు. అనుమతుల జారీ ప్రక్రియలో గతంలో ఉన్న ఆలస్యం తగ్గిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపొందించిన టీఎస్ బీపాస్ చట్టంలో పేర్కొన్న అన్ని సౌకర్యాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్త మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు. హైదరాబాద్ పరిధిలో కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ జలమండలి సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ ముందంజలో ఉందన్న కేటీఆర్ కొత్త ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే పూర్తి స్థాయిలో మురుగునీటి శుద్ధి జరుగుతుందన్నారు. ఓఆర్ఆర్ లోపల జరుగుతున్న తాగునీటి ప్రాజెక్టుల పనులు ఏడాదిలోగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. యాసంగి రైతు బంధు సాయం నేటి నుంచి రైతులకు అందనుంది. 1 ఎకరా భూ విస్తీర్ణం లోపు ఉన్న వారి ఖాతాల్లో ఇవాళ నగదు జమ కానుంది. ఒక్కో రోజు ఎకరా చొప్పున పెంచుకుంటూ రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఈ సీజన్ రైతు బంధు సాయంతో మొత్తం రైతు బంధు సాయం 50,000 కోట్లను దాటనుంది. యాసంగిలో పంటల పెట్టుబడి సాయం కోసం రైతులకు ఇవాల్టి నుంచి రైతు బంధు చెల్లింపులు జరగనున్నాయి. ఈ సీజన్లో ఎకరాకు 5,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనుంది. రైతు బంధు చెల్లింపుల కోసం డిసెంబర్ 10ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ఆ రోజు వరకు ధరణి పోర్టల్లో ఉన్న వ్యవసాయ భూముల పట్టాదారులు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కింద పట్టాలు పొందిన వారికి ఈ సీజన్లో పెట్టుబడి సాయం అందనుంది.
94,000 మందికి చెందిన ROFR పట్టాల ప్రకారం ఉన్న 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతు బంధు సాయం ఇస్తారు. మొత్తంగా ఈ సీజన్లో 66.61 లక్షల మంది రైతులకు చెందిన 1,52,91,000 ఎకరాలకు సాయం అందిస్తారు. ఎకరాకు 5,000 రూపాయల చొప్పున 7,645 కోట్ల 66 లక్షల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 61.08 లక్షల మందికి 7,377 కోట్ల రూపాయలు రైతు బంధు సాయంగా అందించారు. యాసంగి సీజన్లో లబ్ధిదారుల సంఖ్య 66.61 లక్షలకు పెరిగింది. వారికి 7,645 కోట్ల రూపాయలకు పైగా సాయం అందనుంది. ఎకరం లోపుతో ప్రారంభించి రోజుకు ఎకరా చొప్పున పెంచుకుంటూ నగదును జమ చేస్తారు. మంచి రోజు అనే ఉద్దేశంతో శుక్రవారం రోజే 10 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. వచ్చే నెల మొదటి వారంలో రైతు బంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానుంది. రైతు బంధు చెల్లింపుల కోసం అవసరమైన మొత్తాన్ని ఆర్థిక శాఖ సమకూర్చుకుంటోంది. ఖజానాకు వచ్చే ఆదాయంతో పాటు రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తాన్ని ఇందుకు వినియోగించనుంది. డిసెంబర్లో ఇప్పటి వరకు 5,500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుంది. గత సీజన్ వరకు 7 దఫాలుగా రైతు బంధు చెల్లింపులు చేశారు. పథకం కింద ఇప్పటి వరకు 43,000 కోట్ల 36 లక్షల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చింది. ఈ సీజన్లో మరో 7,645 కోట్ల చెల్లింపులు చేయనున్నారు. దీంతో రైతు బంధు సాయం 50,000 కోట్ల రూపాయల మార్కును అధిగమించనుంది. దేశంలో ఆయిల్ పామ్ రైతుల సంక్షేమం, పరిశ్రమ బలోపేతం కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్ ఆయిల్ పామ్ పథకం గురించి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేయడానికి ఉద్దేశించి అక్టోబర్ 5న గౌహతిలో బిజినెస్ సమ్మిట్ నిర్వహించింది. తాజాగా హైదరాబాద్ వేదికగా ఈ కీలక జాతీయ సదస్సు జరగనున్న దృష్ట్యా ఆయిల్ పామ్ రైతులకు మంచి రోజులు రానున్నాయని ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి. మాదాపూర్ హెచ్ఐసిసి నోవాటెల్లో 2 రోజుల పాటు జరగనున్న సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రారంభిస్తారు. పంట సాగు చేసే 9 రాష్ట్రాలకు చెందిన 250 మంది ప్రతినిధులు హాజరవుతారు. జాతీయ సదస్సు వేదికగా వచ్చిన ప్రతిపాదనలు, సూచనలు క్రోడీకరించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ఓ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది. ఎన్ని ఎకరాలు నాటబోతారు, వాళ్ళ బడ్జెట్ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బు ఎంత, మీరు స్టేట్ గవర్నమెంట్లో పెట్టే డబ్బు ఎంత అని యాక్షన్ ప్లాన్స్ అన్ని ఎవరి వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉంటారు. 4-5 సంవత్సరాలలో దేశానికి సరిపోయినంత ఆయిల్లో 50% తెలంగాణ నుంచి మనము ఇవ్వడానికి ఒక కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతర పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బార్డర్ క్రాప్స్ శాండల్వుడ్ కానీ శ్రీగంధం లాంటి పంటలు వేసుకుంటే కోటీశ్వర్లు 15 సంవత్సరాల తర్వాత టిష్యూ కల్చర్ టేక్ ద్వారా శ్రీగంధం మొక్కల ద్వారా రైతుకు ఆదాయం వచ్చే అవకాశం దండిగా ఉంది. ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్ అయిన హార్టికల్చర్ నిరంతరంగా అన్వేషణ చేసుకుంటూ ఒక చక్కటి ప్రణాళికను తయారు చేసి రైతాంగానికి అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో యువతి సహా 6 యువకులున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కారులో ముందు సీట్ల మధ్యలో ఇరుక్కుపోయిన యువతిని అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారులో నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో ఉన్నది డ్రైవర్ ప్రేమ్తో పాటు కాశీనాథ్, గగన్, గోశాల్, అమిత్ కుమార్, వైష్ణవిగా పోలీసులు గుర్తించారు. अरे थोड़ा సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను పోలీసు ఉన్నతాధికారుల మధ్య స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే సైబరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు 218% పెరిగాయన్న ఆయన కరోనా సమయంలో ఆన్లైన్ చెల్లింపులతో పాటు వినియోగదారుల్లో అవగాహన లోపం వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయని సిపి వివరించారు.
145 kgs of ganja కూడా మనం సీజ్ చేసి అబౌట్ 410 అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశాము. ఇంతే కాకుండా మనకి ఓవరాల్ గా చూస్తే అబౌట్ 200 ఆర్గనైజ్డ్ అండ్ హ్యాబిచువల్ క్రిమినల్స్ ని మనం పీడీ యాక్ట్ కింద డిటైన్ చేయడం జరిగింది. అబౌట్ 310 చిల్డ్రన్ ని మనము ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ కింద కూడా మనము రెస్క్యూ చేసినాము. సో ప్రధానంగా మనకి క్రైమ్ ట్రెండ్స్ 2021లో చూస్తే ఓవరాల్ క్రైమ్ మనకి ఎక్కువ రిపోర్టింగ్ వల్ల మనకి 2020 కంపేర్ చేస్తే కొంచెం క్రైమ్ రేట్ పెరిగింది అబౌట్ 13.24%. సైబర్ క్రైమ్స్కి సంబంధించి చూస్తే టోల్ ఫ్రీ నంబర్ 155260 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మనకి ఎక్కువ రిపోర్టింగ్ జరగడం వల్ల ఈ కేసెస్ కూడా మనకి ఎక్కువ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాము. కృష్ణా గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. నోటిఫికేషన్ అమలు విషయంలో అసంతృప్తిగా ఉన్న కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ దృశ్య మాధ్యమం ద్వారా రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్, ఏపీ సీఎస్ సమీర్ శర్మతో సమావేశమవుతారు. రెండు బోర్డులకు నిర్వహణ కోసం ఒక్కో రాష్ట్రం నుంచి 200 కోట్ల చొప్పున సీడ్ మనీ ఇవ్వడం, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇచ్చి బోర్డులకు స్వాధీనం చేసే అంశాలపై చర్చిస్తారు. అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోవడం, ప్రాజెక్టుల వద్ద సిఐఎస్ఎఫ్ బలగాల మోహరింపుపైన భేటీలో చర్చిస్తారు. నోటిఫికేషన్ల అమలు దిశగా ఉన్న ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల నుంచి అందాల్సిన సహకారంపైన సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను హడావిడిగా అమలు చేస్తూ ఇష్టారాజ్యంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. అభ్యంతరాలను పరిష్కరించకుండా పోస్టింగ్లు ఎలా ఇస్తారంటూ పలు జిల్లాల్లో అధికారులను నిలదీశారు. కలెక్టరేట్లు, విద్యాధికారుల కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. జీవో 317ను నిరసిస్తూ ఇవాళ ఉపాధ్యాయ సంఘాల పోరా కమిటీ చెలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చింది. బదిలీల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదంటూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. 317 జీవో వల్ల తమ స్థానికత కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన టీచర్లు జాతీయ రహదారిపై బైఠాయించారు. జీవో రద్దుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కౌన్సిలింగ్ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. మహబూబాబాద్లో జిల్లా అదనపు కలెక్టర్ కారును అడ్డుకుని ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఏ జిల్లా వారిని ఆ జిల్లాకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి వేరే జిల్లాలో పోస్ట్ అలర్ట్ చేయడము, మాకు వెంటనే 317 జీవోని రద్దు చేయాలి. అది మా మెయిన్ పాయింట్ సార్. సో మరి 317 జీవో వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు. ఇప్పుడు మాకు ఏజెన్సీ టు ప్లేన్ ఏరియాలకు వెళ్ళమంటున్నారు. మరి ఇక్కడ ప్లేన్ ఏరియా టీచర్స్ అలర్ట్ చేయడం అది కూడా అన్యాయమే. మేము 2008 డిఎస్సీలో ఏజెన్సీలో మేము డిఎస్సీ రాయడం జరిగింది. ఇన్ని రోజులేమో మాకు ఏజెన్సీ డిఎస్సీలో పోస్ట్ అలాట్ చేసి ఇప్పుడేమో ఏజెన్సీ ప్లేన్ ఏరియాకు పంపిస్తున్నారు. వెంటనే 317 జీవోను మాత్రం వెంటనే రద్దు చేయాలి. జోన్ బదిలీల్లో విద్యాశాఖ అధికారి తీరును నిరసిస్తూ కరీంనగర్ నియామక కౌన్సిల్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. సీనియర్లను వేరే జిల్లాలకు బదిలీ చేసి జూనియర్లను స్థానిక జిల్లా కేంద్రానికి బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆప్షన్లు ఇచ్చేందుకు వచ్చిన ఉపాధ్యాయులు చిన్న పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్లు చీకట్లోనే కూర్చొని పాఠశాల కేటాయింపుల ఐచ్ఛికాలను అందించారు. జీవో నంబర్ 317తో స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా బలవంతంగా ఇతర జిల్లాలకు బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. సీనియారిటీ జాబితాలోని తప్పులను సరిదిద్దకుండా ప్రక్రియ చేపడుతున్నారని తెలిపారు. Justice! We want justice! We want justice!
317 జీవో వచ్చి మా ఉపాధ్యాయులు అల్లకల్లోలం చేసి మొత్తం జీవితాలన్నీ ఆగం చేసేసింది. మేము ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కష్టమో నష్టమో దూరమో భారమో ఇక్కడ పనిచేసుకుంటూ ఉండేవాళ్ళము. ఈ 317 జీవో ఎప్పుడైతే తీసుకొచ్చారో తర్వాత మాకు శంకరగిరి మాన్యాలు అన్నట్టు మాకు అనంతగిరి మాన్యాలు పట్టించేటట్టున్నారు వీళ్ళు. 12లో నా భార్య కోసమని ఈ జిల్లాకు రాసుకొని ఇక్కడ జాబ్ కొట్టుకుని రావడం జరిగింది. అయితే నేను నా భార్య దగ్గరికి వచ్చాను అనుకుని ఒక 4-5 సంవత్సరాలు కావడం కూడా పూర్తి కాకుండానే మళ్ళీ అలొకేషన్ జిల్లా అలొకేషన్ నన్ను ఒక జిల్లాకి నా భార్య ఒక జిల్లాకి వేయడం జరిగింది. అంటే నేను 2 సార్లు ఇప్పుడు నేను మళ్ళీ రాసుకుందామంటే నాకు ఈ వయసు కూడా లేదు. ఈ 317 జీవోలో ఉన్నటువంటి విధి విధానాలు సరిగ్గా ఇవ్వకుండా ఆదరాబాదరాగా ఉన్నట్టుండి అర్ధరాత్రి ఏదో జీవో వస్తే పొద్దున్నే కల్లా రెడీ అయిపోవాలా తీసుకొని రావాలా అట్లా స్కూళ్ళు కూడా ఘోరంగా నాశనం అయిపోతున్నాయి. తప్పులు జరగడానికి లెక్కలేనని పొరపాటు జరగడానికి కారకులైన జిల్లా విద్యాశాఖ అధికారి ఇతర అధికారులు వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులు పాఠశాలల ఎంపిక కోసం ప్రత్యక్ష కౌన్సిలింగ్ పద్ధతిని రద్దు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తీవ్రంగా ఖండించింది. ఉపాధ్యాయులు పాఠశాలల్ని ఎంపిక చేసుకోవడం కోసం ప్రత్యక్ష కౌన్సిలింగ్ పద్ధతి సులభంగా ఉంటుందని కమిటీ తెలిపింది. హఠాత్తుగా కౌన్సిలింగ్ ను రద్దు చేసి వెంటనే తప్పనిసరిగా ఆప్షన్ ఫారాలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. అన్ని జిల్లాల్లో ప్రత్యక్ష కౌన్సిలింగ్ విధానంలోనే పాఠశాలలు ఎంచుకోవడానికి వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 317 నిరసిస్తూ ఇవాళ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని పలు మురికివాడల చిన్నారులను హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు తీసుకురావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏకలవ్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అక్షయ విద్య అనే పేరుతో నగరంలోని మురికివాడల చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి పనిచేస్తోంది. 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనశాలకు నగరంలోని కొన్ని అక్షయ విద్యా కేంద్రాల నుంచి ఆయా చిన్నారులను తీసుకువచ్చి పుస్తకాల పట్ల అవగాహన కల్పించారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉండే ఆయా విద్యార్థులను ఈ పుస్తక ప్రదర్శనశాలకు తీసుకురావడానికి గాను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి నిర్వాహకులు తీసుకువచ్చారు. వెంటనే ఆర్టీసీ ఎండీ స్పందించి వేర్వేరు ప్రాంతాల్లోని ఆయా విద్యార్థులను ఈ ప్రదర్శనశాలకు తీసుకురావడానికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. పుస్తక ప్రదర్శనశాలలో విద్యార్థులందరూ కలియదిరుగుతూ తమకు నచ్చిన పుస్తకాలను చూస్తూ సందడి చేశారు. ఏకలవ్య ఫౌండేషన్ చిన్నారులకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేసి వారికి ఇచ్చింది. నగరంలోని ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని బోరబండ వరకు ఉన్న 140 అక్షయ విద్యా కేంద్రాలు పనిచేస్తున్నాయి. దేశంలోని ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు ఢిల్లీ, ముంబైల్లో కరోనా కేసుల్లో పెరుగుదల 3వ వేవ్కు దారితీస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. మరో 2 వారాల పాటు కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగితే మరో వేవ్ ప్రారంభమైందో లేదో స్పష్టమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ అంకెలను తీసుకొచ్చి గ్రాఫ్ గీస్తే అది మరో వేవ్ను సూచిస్తుందని పేర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ, ముంబైలో కేసులు పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా మాత్రం ఆ పెరుగుదల కనిపించడం లేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్ భర్తీ చేస్తున్న స్వల్పస్థాయి లక్షణాలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ నుంచి కోలుకోవడం, టీకాలు తీసుకోవడంతో రోగనిరోధక శక్తి లభించి 3వ వేవ్ అంత ప్రమాదకరంగా ఉండకపోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. తాజాగా కేరళ సైతం డిసెంబర్ 30 నుంచి 4 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 2వ తేదీ రాత్రి వరకు కర్ఫ్యూ విధిస్తామన్న కేరళ ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య అత్యవసర సేవలు మినహా అన్నింటినీ మూసివేస్తున్నట్లు తెలిపింది. దేశంలో మరో 2 కోవిడ్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి మార్గం సుగమమైంది. పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవోవాక్స్, హైదరాబాద్లోని బయాలజికల్ ఈ సంస్థ అభివృద్ధి చేసిన కొబ్రేవాక్స్ కు అనుమతి మంజూరు చేయాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ CDSCO నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన SII కోవోవాక్స్ ను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం కోసం ఈ ఏడాది అక్టోబర్లోనే DCGAకు దరఖాస్తు చేసింది. ఈ క్రమంలోనే CESCO నిపుణుల బృందం పరిశీలించి కేంద్రానికి సిఫార్సు చేసింది.
బయాలజికల్ ఈ సంస్థ సమర్పించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన నిపుణుల కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతి కోసం డీసీజీఐకు సిఫార్సు చేసింది. కరోనా చికిత్స కోసం తయారు చేసిన మాల్ నుఫ్రవిర్ మాత్రను కూడా అత్యవసర వినియోగానికి సిడిఎస్-సిఓ సిఫార్సు చేసింది. త్వరలో శాసనసభల పదవీకాలాలు ముగియనున్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగబోతున్న 5 రాష్ట్రాల్లో కరోనా కేసుల పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ల్లో కేసుల తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గణాంకాలతో ఈసీకి నివేదించారు. 5 రాష్ట్రాల్లో టీకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఈసీ సూచించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అర్హులందరికీ కరోనా టీకా ఇవ్వడానికి జిల్లాల వారీగా ప్రణాళిక రూపొందించి దానిపై రోజువారీగా సమీక్షించనున్నట్లు తెలిపింది. 5 రాష్ట్రాల్లో కరోనా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో ప్రత్యేక మార్గదర్శకాలు వెలువరించాలని ఈసీ నిర్ణయించింది. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట స్థానికంగా ఆంక్షలు విధించనుంది. ఇందుకోసం ఒమిక్రాన్పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది. ఓరుగల్లు నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఎదురుగా వచ్చేవారు వాహనాలు కనిపించక లైట్లు వేసుకుని వెళ్తున్నారు. కాకతీయ కళాతోరణాన్ని మంచు కమ్మేయటం కనువిందు చేసింది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో నగరంలోని పలు ప్రాంతాలు మసకబారిపోయాయి.